కృష్ణుడి యొక్క ఆ సౌందర్యాన్ని చూసినటువంటి దేవతా కన్యకలు అందరూ కూడాను వచ్చి పైనుంచి ఆ అతి సుకుమారమైనటువంటి అతి సుగంధభరితమైనటువంటి అతి సుందరమైనటువంటి ఆ కల్పవృక్షపు పూలను ఒక్కొక్కటిగా ఆయన మీద వేస్తూ ఉంటే వాటితోటి ఈ కృష్ణుడు అలా నిండిపోయి ఉన్నాడట. అది ఒక సౌందర్యం. మరొక వైపు ఈయన చేతిలో ఉండేటువంటి ఆ పిల్లన గ్రోవిని అలా తీసుకొని ఇలా ఊదుతూ ఉంటే ఆయన ఆ పిల్లన గ్రోవి యొక్క ఆ చక్కని గాన మాధుర్యానికి ప్రపంచమంతా కూడాను అలా స్తంభించిపోయి ఆశ్చర్యంగా ఆనంద పరవశమై ఆయన్ని చూస్తూ ఉన్నదట. ఇక గోపికలందరూ కూడాను పరుగు పరుగున వచ్చి ఆ శ్రీకృష్ణుణ్ణి మేము సేవించుకోవాలి అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారట. అలాంటి శ్రీకృష్ణుడు మనందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి వాడు. ఇలా ఒక చిటిక వేస్తే మనకి మోక్షం ఇవ్వగలిగినటువంటి వాడు అలాంటి కృష్ణయ్య అని చెప్పి మనకి తెలియచేస్తూ ఒక చక్కని శ్లోకాన్ని ఎంతో అందంగా అనుగ్రహిస్తున్నారు లీలాశుకులు. అస్తి స్వస్తరుణీకరాగ్ర విలసత్ కల్ప ప్రసూనావృతం వస్తు ప్రస్తుత వేణునాదలహరీ నిర్వాణ నిర్వ్యాకులం స్రస్త నిరుద్ధనీ విలసంత్ గోపీ సహస్రావృతం హస్తన్యస్తనతాపభంగం అఖిలోదారం కిశోరాకృతి. చూడండి, అస్తి స్వస్తరుణీ కరాగ్ర విలసత్ కల్ప ప్రసూనావృతం అన్నాడు. అయ్యా, ఒక అద్భుతమైనటువంటి వస్తువు ఉన్నదండి ఈ భూలోకంలో. ఎలాంటిదండి బాబు ఆ వస్తువు అనంటే చాలా అందమైనటువంటి వస్తువు. దేవతా కన్యకలందరూ కూడా తమ చేతులతోటి ఆ కల్పవృక్ష పూలను అలా స్వామి మీద ఒక్కొక్కటిగా జల్లుతూ ఉంటే ఆ పూల చేత చుట్టబడినటువంటి వాడు ఈయన. వస్తు ప్రస్తుత వేణునాదలహరీ నిర్వాణ నిర్వ్యాకులం అన్నాడు. తరువాత ఆయన చేతిలో ఉండేటువంటి ఆ వేణునాదంతో అందరూ కూడాను ఒక చక్కని ఏమంటాం ఒక ఆనంద అవస్థలోనికి వెళ్ళిపోయారు అందరూ కూడా. ఒక హిప్నటైజ్ చేసేసినాడు అనమాట ఆయన. దాంతో స్రస్త నిరుద్ధనీ వినసన్ గోపీ సహస్రావృతం. మా కృష్ణుణ్ణి చూడాలి అనేటువంటి ఆతృతతో పరిగెత్తుతున్నటువంటి ఆ గోపికల యొక్క కోక ముడులు అలా జారిపోతూ ఉంటే, అయ్యో నాకు చీర జారిపోతున్నదని దాని మీద కూడా వాళ్ళకి మనసు లేదు. మా కృష్ణుణ్ణి చూడకపోతే ఆయన ఎక్కడికన్నా వెళ్ళిపోతాడేమో అనేటువంటి ఒక ఆతృతతోటి ఆదుర్దాతోటి పరుగులెడుతూ ఉన్నటువంటి ఆ గోపకన్యకలు వేలాదిగా చుట్టబడినటువంటి వాడు ఆ కృష్ణుడు. హస్తన్యస్తనతాపభంగం. ఇక ఈయన అలా అని చెప్పి ఒక చిన్న పిల్లవాడని చెప్పి అనుకోమాకండి అబ్బాయిని. ఎలాంటి వాడు? మోక్షాన్ని కూడా అతి సులభంగా తన చేతిలో ఇలా పెట్టుకొని కూర్చున్నటువంటి పిల్లవాడండి ఈ పిల్లవాడు. నతాపభంగం అఖిలోదారం. ఈయన్ని మించినటువంటి ఉదారమైన స్వభావం కలిగినటువంటి వాడు మరొకడు లేడు ఈ భూప్రపంచంలో. అలాంటి కృష్ణయ్య ఓ చిన్న పిల్లవాడిగా మన ముందుకు వచ్చాడు. ఈయన సాక్షాత్ పరమాత్మ తప్ప మరొకడు కాదు అని చెప్పి ఘంటాపదంగా మొట్టమొదటిగానే మనకి తెలియచేస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్నారు. మరికొన్ని విశేషాలని రేపటి ప్రసంగంలో మళ్ళా మనం విందాం. అంతవరకు స్వస్తి.